హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్త్రీకి 50 ఏళ్ళు దాటిన తర్వాత శృంగారాన్ని ఇలా ఎంజాయ్ చేస్తుంది. ఏ స్త్రీకి అయినా తను వయసులో ఉన్నప్పుడు శృంగారంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. కొందరు మరీ ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు, కొందరు తక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ అందరు స్త్రీలు శృంగారంలో ఖచ్చితంగా ఎంజాయ్ చేసే ఉంటారు. కానీ వయసు అయిపోయే కొద్దీ శృంగారాన్ని తగ్గిస్తున్నారు. ఎందుకంటే స్త్రీల జీవితంలో పిల్లలు, కుటుంబం, వారి బాధ్యతలు అనేవి చాలా ముఖ్యమైనవి. స్త్రీలకు వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతూ వస్తాయి. కాబట్టి కొత్తలో చేసినట్టుగా శృంగారంలో ఎంజాయ్ చేయడం చాలా కష్టం. అయితే బాధ్యతలు ఉన్నాయని కోరికలను చంపుకొని ఉండనవసరం లేదు. ముందులా కాకుండా అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చు. లేదంటే ఆ కామ కోరికలను అదుపు చేయడం చాలా కష్టం. 50 ఏళ్ల వయసులో కూడా ఎప్పుడు శృంగారంలో పాల్గొంటే మీ కుటుంబ సభ్యుల ముందు మీరు చులకన అవుతారు. వారి దృష్టిలో మీరొక కామ పిశాచిలా కనబడతారు. మీరు వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి. అంతేకాని ఇలా చెడు ప్రభావాన్ని కలిగిన వారిలాగా ఉండరాదు. మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు ఆదర్శంగా తీసుకోవాలి. తరతరాలకు మీరు ఒక బ్రాండు లాగా కనిపించాలి. 50 ఏళ్లలో మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. వయసులో ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఉన్నా, ఎలాంటి తిండి తిన్నా కూడా ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 40 నుండి 50 ఏళ్ళు దాటాయంటే ఇక రోగాలను ఆహ్వానించినట్టే. బీపీ, షుగర్ అని ఇలా కొన్ని జీవితకాలపు రోగాలను వద్దన్నా కూడా మనల్ని విడిచిపెట్టవు. కాబట్టి అప్పుడప్పుడు వీటిని చెకప్ చేసుకోవాలి. ఈ వయసులో మీకు ఎలాంటి కామ కోరికలు కలిగినా అవి మీ భర్తతోనే తీర్చుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని పరాయి మగాలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లాంటి తప్పుడు పనులు చేయకండి. ఈ వయసులో అలాంటి తప్పుడు పనులు చేసి మీ గౌరవాన్ని, పెద్దరికాన్ని నీచంగా దిగజార్చుకోకండి. ఇలా పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి అసహించుకుంటారు. ఇంత వయసు వచ్చాక ఇదేంటి పాడు పని అని ఇరుగు పొరుగు వారు కూడా మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతారు. కాబట్టి మీరు ఈ వయసులో ఎన్ని కోరికలు కలిగినా మీ భర్తతోనే తీర్చుకోండి. ఒకవేళ భర్త లేని స్త్రీలు ఇలాంటి కామ కోరికలు కలిగినప్పుడు ఆ కోరికలను తీర్చుకోవడానికి పరాయి మగాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మీరంతటా మీరే సెక్స్ చేసుకుని ఆ దాహాన్ని తీర్చుకోండి. మీ యొక్క సన్యాలను పిసుకోవడం, నలుపుకోవడం, బొడ్డును ఒత్తుకోవడం లాంటివి చేసి మీ కోరికలను కొంతవరకైనా తీర్చుకోండి. కొందరికి ఇలా చేసిన ఆ కోరికలు తీరవు. అలాంటి వారిని అదుపు చేయడం చాలా కష్టం. కానీ కుటుంబంలో, సమాజంలో గౌరవంగా ఉండాలంటే ఇలా చేసుకోవడం ఉత్తమం. శృంగార కోరికలు అనేవి ఏ వయసులోనైనా కలగవచ్చు. శృంగారానికి వయసుకు సంబంధం లేదు. కానీ మీ వయసును, మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మెలగాలి. అప్పుడే మీకు ఇంట్లో అయినా బయట అయినా విలువ ఇస్తారు. కాబట్టి ఈ వయసులో శృంగారం మీద ఎంత పిచ్చి ఉన్నా సరే దాన్ని కంట్రోల్ చేసుకొని పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. అప్పుడప్పుడు మీ సంతోషం కోసం ఇలాంటి శృంగారాన్ని చేసుకొని తృప్తి చెందండి. ఇలాంటి శృంగారపు కోరికలు ఎక్కువగా మీకు కలగకూడదంటే అప్పుడప్పుడు మీ పాత స్నేహితులను కలవండి. పక్కింటి వారితో కాలక్షేపానికి వాకింగ్ చేస్తూ టైంపాస్ చేస్తుండండి. ఈ విధంగా చేస్తే మీకు అస్సలు అలాంటి కోరికలు మీ మనసులోకి రాకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.